ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ ప్రొడ్యూసర్స్ చాలా అరుదు. ఏదో ప్రముఖమైన బ్యానర్స్ అధినేతల కుమార్తెలు మినహా కొత్తగా వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో ఇలాంటి రంగంలోకి సుమయారెడ్డి అడుగుపెట్టారు. మరి తనే నిర్మాతగా నిర్మించడమే కాదు, తనే హీరోయిన్గా నటించిన డియర్ ఉమా సినిమా ఈ నెల 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఆ సినిమాకి సంబంధించి సుమయారెడ్డి ఏం చెప్తారనేది ఆవిడ మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక నిర్మాతగా మీరు ఎలాంటి ఫీలింగ్ ఉంది మీలో ఇప్పుడు? నాకు యాంగ్జైటీగా ఉంది. అంటే థియేటర్స్ ఇవన్నీ ఎప్పుడు చేయని జాబ్ ఇది, అండ్ తెలియని ఒక కొత్త పరిచయాలు అండ్ థియేటర్స్ ఇవన్నీ. ఇప్పుడు కూడా నేను బిఫోర్ కమింగ్ హియర్ నేను డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కలిసి ఇలా వస్తున్నాను. సో అన్నీ నేనే చూసుకోవడం, ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి, అక్కడ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాలి, ఇవన్నీ మిక్సప్ అవుతున్నాయి. అంటే నిర్మాత అయినప్పుడు మీరు ఇవన్నీ చూసుకునే ఉంటారు కదా? అసలు చూసుకున్నాను, కానీ మరీ అంటే రిలీజింగ్కి ఇంత కంగారు పడాల్సి వస్తుంది, టెన్షన్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మీరే నిర్మాత, మీరే హీరోయిన్. అంటే యాక్చువల్గా ఇది మీరు ప్రొడ్యూస్ చేస్తూ వేరే హీరోయిన్తో చేయాలనా, లేదంటే మిమ్మల్ని మీరు హీరోయిన్గా ప్రజెంట్ చేసుకోవాలని ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు? ఎలా? బోత్ అండి. నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి, అండ్ కథ చాలా బాగుంది. సో ఇలాంటిది ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్ ఆఫ్టర్ కోవిడ్ స్పెషల్లీ అనేసి నేను ప్రొడ్యూస్ చేశాను. ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, సో ఎప్పుడో ఎందుకులే, అదేదో ఇప్పుడే చూద్దాము ఎలా ఉందో మన లక్ అనేసి ప్రొడ్యూస్ చేశాను. అంటే మీరు ఆర్టిస్ట్ కాకముందే కొన్ని యాడ్స్లో యాక్ట్ చేశారు, బట్ హీరోయిన్గా స్ట్రైట్ అవే హీరోయిన్గా వస్తున్నారు. అంటే ఇంతకుముందు వేరే సినిమాల్లో ఏమన్నా ట్రై చేశారు? అసలు చేశాను సార్. అంటే బిట్ రోల్ చేయటం లేదు, అలా ఏం చేయలేదు. ఆడిషన్స్ ఇచ్చాను, ఒక 2 ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశాను యాజ్ ఎ హీరోయిన్గా. బట్ ఏంటంటే ఒక్కసారి కోవిడ్ వచ్చింది, అది ఆగిపోయింది. అంతకుముందు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవలు వచ్చి అది కూడా మొదలు ఆగిపోయింది. అంటే అవన్నీ చేయడం వల్ల ఏది చేయకూడదు అర్థమైంది. అంటే కొత్త వాళ్ళేనా వాళ్ళు కూడా, లేదంటే ఆల్రెడీ నోటెడ్ బ్యానర్సా? ఎలా? కొత్త వాళ్ళే. ఓకే. సో ఇలా కాదు, ఇక మన వేరే బ్యానర్ల అనేది అవకాశం అనేది దొరకదు, మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంటే అప్పుడప్పుడు మన తలరాత మనమే రాసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. లేడీ బ్రహ్మ అన్నమాట. అలా ఏం కాదు. అంటే టైం ఇండస్ట్రీలో యాజ్ ఎ హీరోయిన్గా టైం చాలా తక్కువ. ఇంతకుముందు లాగా సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు చేసిన ఫిలిమ్స్ ఇప్పుడు స్పెషల్లీ ఉమెన్కి అంత స్కోప్ ఉండట్లేదు. సో ఉన్నది తక్కువ కాలం, అండ్ నేను ఎంత వెయిట్ చేస్తూ మంచి బ్యానర్ కోసం వెయిట్ చేస్తూ టైం అయిపోతుంది. సో ఇండస్ట్రీలో ఉండాలని ఉంది. అలానే ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో బాగా. సో ఏదో ఒక రకంగా కంటిన్యూ చేయాలి ఇండస్ట్రీలో. మంచి ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్? ఎవరు ఇండస్ట్రీలో? బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, తెలుసు అంతే. ఇండస్ట్రీలో బెస్ట్ ఎవరు లేరు. అట్లీస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించి, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నువ్వు చేయగలవు అనే ధైర్యం చెప్పేవాళ్ళైనా ఉండాలిగా. మినుగురులు డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు ఉన్నారు, ఆ తర్వాత మాహివి రాఘవ్. సో వీళ్ళు ఎవరైనా సజెషన్స్ కావాలంటే నేను జస్ట్ ఫోన్ కాల్ అవే రీచ్ అవ్వడానికి. సో అంతే అండి. మరీ పెద్ద అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది లేదు ఇండస్ట్రీలో, బట్ తెలుసు సజెషన్స్ గైడెన్స్ కోసం కాల్ చేసి అడిగేంత చనువు ఉంది. డియర్ ఉమా అసలు ఎలా, ఈ ప్రాజెక్ట్ ఎలా మెటీరియల్ అయింది? ఇంతకుముందు ఏమైనా రాశారా కథలు కానీ? అంటే హెల్ప్ చేస్తుండేదాన్ని మామూలుగా సినిమాలు, ఎవరైనా స్క్రిప్ట్స్ జడ్జిమెంట్ కోసం అలా. గోస్ట్ గానా? అంతే, అంత గోస్ట్ అంతే కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ఉంది, ఎలా ఉందో చెప్పమంటే నేను జడ్జి చేసేదాన్ని, అంత మాత్రం ఉండేది. మీ జడ్జిమెంట్లో వచ్చినాయి ఏమన్నా, వెలుగు చూసినాయి ఏమన్నా? ఇప్పుడు రిలీజింగ్కి ఉన్నాయి కొన్ని ఫిలిమ్స్. ఇవన్నీ నేను స్టోరీ డిస్కషన్స్లో, రైటింగ్లో నేను ఉన్నాను. హెల్ప్ చేయటం వేరు, మీ అంతటా మీరు ఒక కథ అనేది రాసుకొని దాన్ని సినిమాగా తీయాలనుకోవటం వేరు కదా. అవును. ఇది ఒక విధంగా చెప్పాలంటే సాహసమే కదా. పెద్ద సాహసం అండి. అంటే ఒక 1 డేలో లైఫ్ రివర్స్ అయిపోతాయి. ఇక్కడ మనకు ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది ఒక హోల్
టీమ్ ఒక అదృష్టం అండ్ ప్రొడ్యూసర్ అదృష్టం. యా సాహసం చేశాను. అంటే నేను అనుకున్న దానికన్నా సబ్జెక్ట్ బాగా వచ్చింది. టెక్నికల్లీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ గారు బాగా చూపించారు అన్ని. అండ్ రాజ్తోట డిఓపి గారు రాజ్తోట గారు ఉన్నారు. అండ్ మ్యూజిక్ ఈజ్ రియలీ సో గుడ్ రదన్. సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ సో వెల్. డైరెక్టర్ స్టోరీ చెప్పారు కదా, అవునవును. తను ఎలా ఫీల్ అయ్యాడు ఫస్ట్? అంటే తన దగ్గర ఆల్రెడీ తను రైటర్ అనమాట. తన దగ్గర ఆల్రెడీ కొన్ని కథలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టి దీనికి చాలా మంచి స్కోప్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంది అండ్ ఆడియన్స్ కావాల్సిన ఒక మెసేజ్ అండ్ సొల్యూషన్ స్పెషల్లీ ఇన్ మెడికల్ హెల్త్ కేర్లో ఉంది. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్ మధ్య ఉన్న ఆ లవ్ సబ్జెక్ట్ స్మాల్ లైన్ చాలా బాగుంది అని చెప్పారు. కొత్తగా ఉంది. డెఫినెట్లీ మన తెలుగు ఆడియన్స్ కొత్త కంటెంట్ బాగా అడాప్ట్ చేసుకుంటారు అనేసి హీ సెడ్ ఎస్. అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇది ఒక మెడికల్ ఫీల్డ్లో మెడికల్ మాఫియా మీద సినిమాగా అనిపించింది. అంటే మాఫియా అని కాదు, అంటే ఐ డోంట్ నో మాఫియా అనేది చిన్న వర్డ్ పెద్ద వర్డ్ నాకు తెలియదు అది. బట్ హెల్త్ కేర్లో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒకరు ఉంటారు, అంటే లైక్ బ్రిడ్జ్. వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఎలా ఉంటుంది అనేసి. ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్స్, ఇట్స్ నాట్ అబౌట్ పేషెంట్. మధ్యలో ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడైనా కూడా మధ్యలో అంటూ ఒకరు ఉంటారు మనకు, ఒక పేషెంట్కి డాక్టర్కి మధ్యలో. హాస్పిటల్సే కదా అవి, మధ్యలో వేరే మనం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి కనెక్ట్ అవ్వలేం. వాళ్ళ పిఏలు ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో త్రూ దెమ్ ఓన్లీ వి గో. సో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఒక ప్రైజ్ని అనేసి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కార్పొరేట్ హాస్పిటల్ మీద వాటికి అగెనిస్ట్గా తీసిన సినిమా అనుకోవాలా? అగెనిస్ట్ అనేది కాదండి. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నేను పెరిగినప్పటి నుంచి స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ రాంగ నేను ఇంటర్కి వచ్చేసరికి చైతన్య, నారాయణ కాలేజెస్ ఆర్ నలంద ఎవ్రీవేర్. అంటే మాకు గ్రౌండ్ కూడా లేదు, ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి ఆ స్కూల్లో ఐ మెన్షనింగ్ ద నేమ్స్. గ్రౌండ్ కూడా లేదు, ఒక బ్లాక్స్ ఉన్నాయి. అగైన్ ఇట్స్ బికమింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కనుమరుగైపోయినాయి, ప్రైవేట్ స్కూల్స్ దే ఇప్పుడు రాజ్యం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆరోగ్యశ్రీ ఉన్నవాడు కూడా అక్కడ పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. అంటే ఇంకా ఒక మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుంది అనేసి ఆ నమ్మకాన్ని ఎలా క్యాష్ చేస్తున్నారు. అది ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఇన్సూరెన్స్లో అవ్వచ్చు, లేదంటే మన దగ్గర చాలా డబ్బులు ఉంటే డైరెక్ట్ డబ్బులు పే చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన ఫెసిలిటీస్ ఉంటే అవును ఎవరు వెళ్ళరు కదా. అంటే నా దృష్టిలో మన హోల్ సొసైటీకి వీ నీడ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్. ఈ రెండు దానిల కోసమే మనం చాలా కష్టపడతాము. ఒకటి మన పిల్లలకి చదివియాలి, మంచి చదువులు ఇవ్వాలి అనేసి పేరెంట్స్ వాళ్ళ తాహతకు మించి ఖర్చు పెడతారు, అప్పు చేసి పెడతారు. ఇదంతా ఓన్లీ బికాజ్ ఆఫ్ మనకు ఎడ్యుకేషన్ ఫ్రీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ హియర్ ఇన్ ఇండియా. అండ్ టాప్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫ్రీ లైక్ అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే. అండ్ టాప్ మెడికల్ ఈజ్ నాట్ ఫ్రీ. ఈ రెండు ఫ్రీ అయిపోతే అంటే స్విట్జర్లాండ్ ఈజ్ అ వెరీ హ్యాపీయెస్ట్ కంట్రీ అని రీసెంట్ టైమ్స్లో చూసాము. ఎందుకు హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే దే డోంట్ థింక్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఈ రెండు మనకు ఒక ఫ్రీ వచ్చినప్పుడు వాట్ వీ నీడ్ యాజ్ అ హ్యూమన్ చెప్పండి, మనం దేనికోసం డబ్బులు సంపాదించాలి? మన దగ్గర పాసిబిలిటీ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే పాసిబిలిటీ ఆశపడటం వేరు, బట్ ప్రాక్టికల్ థింకింగ్ రాకపోవచ్చు, కానీ ఒక కంట్రీకి పాసిబిలిటీ అయింది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేబీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత కొంచెం మారచ్చేమో. సో అందుకనేసి మన ఇండస్ట్రీలో మనం చూసేది ఏంటంటే ఒక డైరెక్టర్ తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి నిర్మాతగా మారటము, ఇక లేదంటే ఒక మిలియనీర్స్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా చూసుకోవడానికో ఏమో ప్రొడక్షన్లోకి దిగుతారు. మీరు మిమ్మల్ని హీరోయిన్గా చూసుకోవడానికి సినిమా తీశారు. నన్ను హీరోయిన్గా చూసుకోవడానికి అన్నది ఒక రీజన్ సార్, అది ఒక రీజన్ అంతే. అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రోల్స్ కూడా ఆఫర్ చేశారు. నాకు ఆ రోల్స్ నచ్చక వద్దులేండి, నా పర్సనాలిటీకి అది సెట్ కాదు అని చెప్పి నేను సైలెంట్ ఉన్నాను. కానీ నాకు ఆల్రెడీ చాలా ఆఫర్స్ వచ్చాయి. బట్ ఏంటంటే
చాలా ఆఫర్స్ మనకు నచ్చవు, మనకు నచ్చినవి వాళ్ళు ఇవ్వరు, అలా మిస్ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆఫర్స్ రాక కాదు. మీకు నచ్చినవి అంటే ఏంటి? అంటే నార్మల్ ఇప్పుడు యాజ్ ఎ పర్సనాలిటీ. ఇంతకుముందు మీరే చెప్పారు కదా, ఇవాళ రేపు సినిమాల్లో హీరోయిన్స్కి సరైన రోల్స్ లేవు. సరైన రోల్స్ లేవని కాదు సార్. హీరోయిన్ అంటే ఒక లవ్, ఒక రొమాన్స్ అండ్ ఒక సాంగ్, అంతే. నాకు తెలిసినంత వరకు అలానే ఎండ్ అవుతున్నాయి. చాలా రేరెస్ట్ కేసెస్లో ఫిలిమ్స్ ఆర్ కమింగ్. కొన్ని సినిమాల్లో చేస్తున్నారు, కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఉమెన్కి ఇంతకు ముందులాగా వచ్చినట్టు అంత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్లే లేవు. సబ్జెక్ట్స్ ఎవరు అంటే ప్రాబబ్లీ ఆడియన్స్ కూడా ఇవే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఆడియన్కి ఏది కావాలో అదే ఒక డైరెక్టర్ రాస్తారు. సో ప్రాబబ్లీ అది కూడా అయి ఉండొచ్చు. అంటే దానికి సవాలక్ష కారణాలు ఉంటాయండి. డిమాండ్ అండ్ సప్లై. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ డియర్ ఉమా? yes sir, I am satisfied. ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు? ప్రొడ్యూసర్ వైజ్ 100 out of 100 వేస్తా. ఎందుకంటే నేను ఎక్కడ ఏ టెక్నీషియన్కి కూడా వాళ్ళు కావాలన్నది తగ్గిలేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నా ప్రాజెక్ట్ బాగుండాలి అని. అండ్ యాజ్ ఎ యాక్టర్గా మేబీ ఆ ప్రొడ్యూసింగ్ మైండ్లో ఉంది కాబట్టి అక్కడక్కడ టెన్షన్ కనిపించిందేమో నేను అనుకుంటున్నా. అది ఆడియన్స్ చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనం ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అవును. సో మనం యాక్ట్ చేసేటప్పుడు అవన్నీ మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సో దాన్ని ఎంతవరకు మేనేజ్ చేశారు మీరు? 99.9% వరకు మేనేజ్ చేశాను సార్. దట్ 1% ఐ రియల్లీ డోంట్ నో. ఆడియన్ హ్యాస్ టు డిసైడ్ దాట్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్యాకప్ అనగానే అందరు వెళ్ళిపోతారు, ఎవ్రీవన్ విల్ లీవ్, నేను మాత్రం అక్కడే కూర్చోంటా. అంటే నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ జాబ్ స్టార్ట్ అవుతుంది. అంత బిల్స్ తీసుకురావడం, నేను అక్కడే కూర్చోవడం. ఒకవేళ 6 o'clock ప్యాకప్ అయింది అనుకో, నేను 9 వరకు అక్కడే ఉంటా. అందరికీ ఫ్రీ టైం దొరుకుతుంది, నాకు మాత్రం ఫ్రీ టైం అస్సలు దొరకలేదు. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్, అందరు ప్రొడ్యూసర్స్కి నాకు ఐ ఫీల్ లైక్ దే ఆర్ లిటరలీ గాడ్స్. మీరు ఇప్పుడు సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత డైరెక్టర్ ఎటు ఉన్నారు అంటే ఈ క్యారెక్టర్కి మీకోసమే మీరు రాసుకున్నారా, లేదంటే వేరే ఎవరినన్నా ట్రై చేసి దొరక్కపోతే మీరు హీరోయిన్ చేశారు? ఎలా? లేదండి, నేను రాసుకున్నప్పుడు అగైన్ మా డైరెక్టర్ గారికి చెప్పినప్పుడు నేను అనుకున్నాను, మనం అంటే ఇప్పుడు నేను కొత్త ఫేజ్ కదా, మనం ట్రై చేద్దాం ఎవరినన్నా అని చెప్పాను. ఆయన మీరు రాసిన కథ కాబట్టి మీరే బాగా చేయగలుగుతారు, ఎలాగో ట్రై చేస్తున్నారు కదండి, ఇదే ట్రై చేద్దాం అనేసి ఆయన చెప్పారు. ఇంకా హిస్ ట్రైనింగ్ వర్క్డ్ వెల్, అంతే. నిర్మాతగా మీరు కొత్త, హీరోయిన్ గాను కొత్త, డైరెక్టర్ కొత్త, కనీసం అట్లీస్ట్ హీరో కొత్త కాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోని తీసుకుందామని ఆలోచన రాలేదా? వచ్చిందండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎండ్ ఆఫ్ ద డే నాకు బిజినెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నోన్ పర్సన్స్ని అప్రోచ్ అయ్యాము. ఇప్పుడున్న హీరో ఆల్రెడీ 10 to 12 ఫిలిమ్స్ చేశారండి. ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. ఏమంటే ఫ్రమ్ కన్నడ, తమిళ్. దియా అని ఒక ఫిలిం వచ్చింది, ఫస్ట్ ఫిలిం తనది. సో హీస్ వెరీ గుడ్ యాక్టర్. ఇంత అంటే ఒక బాధ్యత, బరువు అన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ని చాలా అవలీలగా చేసేసారు ఆయన. ఒక రాక్ స్టార్ అండ్ అగైన్ హాస్పిటల్ అండ్ లవ్ అగైన్, అంటే ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ హోల్ నాకు తెలిసినంత వరకు ఐఎమ్ సో సాటిస్ఫైడ్ దట్ ఐ రియల్లీ హైర్డ్ దిస్ పృథ్వీ ఇన్ మై ఫిలిం. 100% ఇచ్చారండి. వెరీ ఓకే. పృథ్వీ అంబర్ని పక్కన పెడితే అదర్ ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే మా ఫాదర్గా చేశారు రాజీవ్ కనకాల గారు. నాకు అసలు యాక్ట్ చేసినట్టు అనిపించలేదు యాక్చువల్లీ. అంటే చాలా న్యాచురల్గా వచ్చిందనమాట బాండ్ యాజ్ ఎ డాటర్ అండ్ ఫాదర్ మధ్యలో ఉన్నది. ఆమని గారు అయితే నేను ఇంకా సినిమా అంతా అయిపోయేసరికి అక్క అక్క అని పిలవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంటే చిన్న చిన్న సజెషన్స్ అలా నా టెన్షన్ చూసి చెప్పేవాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో. సప్తగిరి గారు, ఆయన కూడా హీ బికెమ్ లైక్ మై బ్రదర్ అగైన్. అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా ఒక తండ్రిలాగా అన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ కమల్ కామరాజ్, హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నౌ. యా, ఐ కెన్ సే వెరీ గుడ్ ఫ్రెండ్స్, హోల్ మై టీమ్ ఇస్ దేర్. సో యా. మీరు ఇందా చెప్పారు మ్యూజిక్ రైటర్ రతన్ గురించి. సో తను ఇచ్చిన మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?
తను ఇచ్చిన మ్యూజిక్ నేను ఫస్ట్ ఫిలిం ఆయన సాంగ్స్ వినడం అందాల రాక్షసి అన్న ఫిలిం నుంచి విన్నాను. అది నాకు తెలియకుండానే చాలా ఫేవరెట్, ఎప్పుడు లూప్లో ఉండేది ఆ సాంగ్. ఒక సాంగ్ సడన్గా నేను చెన్నైకి వెళ్ళి ఆయనను కలుస్తున్నాను అన్నప్పుడు నాకు ఒకలాంటి బటర్ఫ్లైస్ అనమాట. అంటే అది ఉంటుంది కదా, ఓకే ఎప్పుడు తెలియని ఒక పర్సన్ అండి ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనేసి వెళ్ళినప్పుడు అంటే సబ్జెక్ట్ నేరేషన్ ఇచ్చాను. అంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఓకే చేస్తారా నో చెప్తారా ఏం తెలీదు. అంటే వితౌట్ హోప్ వెళ్ళాను. అండ్ ఆయన నేను చేస్తున్నానండి, స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ ఇక్కడే పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. మ్యూజిక్ నేను అంటే 2 ట్యూన్స్ పంపించేవాళ్ళు, ప్రతి సాంగ్కి 2 ట్యూన్స్ కంపోజ్ చేసి పంపించేవాళ్ళు. నేను అంటే ఫస్ట్దే ఓకే అయిపోయేది. ఐ రియలీ డోంట్ నో అంత బాగా ఇచ్చారా లేదంటే నాకు అంత బాగా నచ్చిందో తెలీదు. బట్ సాంగ్స్ అన్ని సాంగ్స్ సో గుడ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు పాడుకొని హమ్మింగ్ చేసేటట్టు ఉన్నాయి. ఓకే, ఏది మీ బెస్ట్ సాంగ్ ఏది సినిమాలో? 2 సాంగ్స్ ఉన్నాయి. ఏ వైపుకో ఈ పయనం అన్న ఒక సాంగ్ అండ్ నీవెవరో అన్న సాంగ్. దిస్ కమ్స్ ఫస్ట్. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అంటే మాది అనంతపూర్ అండి. పుట్టి పెరిగిందంతా అనంతపూరే. సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. నార్మల్ ఒక మధ్యతరగతి కుటుంబం. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఒక 10 years అవుతుంది. మేము 10 years అవుతుంది. నేను మోడలింగ్ ఆల్మోస్ట్ 8 to 9 years నుంచి నేను మోడలింగ్ చేశాను. ఆ తర్వాత ఫిలిమ్స్లోకి వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫిలిం చేయాలి అన్నప్పుడు నేను యాక్చువల్లీ హౌస్ కొందామని ప్లాన్ చేశాను. ఓకే. సో హౌస్ కొందామని ప్లాన్ చేసినప్పుడు సరేలే ఒకసారి ట్రై చేద్దాం. మన బడ్జెట్ ఒకటి అనుకున్నది, అయ్యింది ఇంకొకటి. సో ఇదంతా మా మమ్మీ వేరియేషన్ ఉంది, చాలా వేరియేషన్ ఉందండి. 50% ఉందా 100% ఉందా? 50% ఉంది. 50 to 60%. అంటే మోడలింగ్లో సంపాదించింది మొత్తం సినిమాలో మోడలింగ్లో సంపాదించింది. అండ్ ఆల్సో మా అమ్మకు ఒక ల్యాండ్ ఉండేది, అది కూడా సేల్ చేసి ఇప్పుడు ఇక్కడ పెట్టేసాం. ఇండస్ట్రీకి వచ్చారు, ఇండస్ట్రీలో చాలా మందిని కలిశారు, చూస్తున్నారు. కానీ ఇప్పుడు హోల్ మొత్తం అటు ల్యాండ్ అమ్మేసి మీరు సంపాదించింది మొత్తం ఈ సినిమా మీద పెట్టడం అనేది అసలు రిస్క్ కంటే ఎక్కువ కదా అది. అవునవును. ఎప్పుడన్నా అనిపించిందా, భయం వేసిందా ఎప్పుడన్నా? నిన్న నైట్ అనిపించింది. ఫస్ట్ టైం నిన్న నైట్ ఒకలాంటి, అంటే మనకు నిద్రపోయినప్పుడు ఒక 100 ఆలోచనలు వస్తాయి. ఆ 100 ఆలోచనలు ఇదో సినిమానే 100 ఆలోచనలాగా వచ్చింది. ఓకే 18th రిలీజ్ అవుతుంది, ఏంటి మనం ఓటీటీ ఇవన్నీ కూడా శాటిలైట్ ఇవన్నీ కూడా మనం సేఫ్ జోన్లో లేము. సో హౌ వీ కెన్ పుష్ అనేసి ఒక చిన్న భయం వచ్చింది. ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నప్పుడు లైఫ్ తెలుసు, ఇక్కడ లైఫ్ తెలుసు, అంతగా ఏమవుతుందండి, వెళ్తే మనం బ్యాక్కి వెళ్తాం, లేదంటే ఇక్కడ ఉంటాం, ఇంకా పైకి వెళ్తాం. సో అన్ని స్టేజెస్ చూసినప్పుడు మనకు పెద్ద భయం అనిపించదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎలా రావాలో తెలుసు, దారి తెలుసు. సో ఇక్కడ నుంచి అక్కడ పోవడం పెద్ద సమస్య కూడా కాదు. అక్కడ నుంచి ఇక్కడ తెలుసు, ముళ్ళదారి అని తెలుసు కదా, చాలా తెలుసండి. జనరల్గా ఒక సినిమా ఆడియన్స్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. అవును. మీకు రీసెంట్గా ఒక అంటే వివాదాస్పదమైన పబ్లిసిటీ వచ్చి బాగా హెల్ప్ చేసింది, అది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్నారు? అది నాకు అసలు ఏం తెలియదండి, సినిమాకి హెల్ప్ అవుతుందా తెలీదు. అంటే అది కూడా నిద్రపోయి లేచాను. మా బ్రదర్ వీళ్ళందరూ ఏదో సైలెంట్, అంటే ఒకలాంటి, నేను అనుకున్నాను మా ఊర్లో ఎవరైనా పోయారా అయినా ఏమన్నా, అంటే సైలెంట్గా ఉండేసరికి నేను ఏమన్నా నాకు చెప్పకూడదని సైలెంట్ ఉన్నారేమో, టీవీ కూడా పెట్టలేదు ఏంటి. మామూలు మా మమ్మీ ఎప్పుడు న్యూస్ ఛానల్ పెడుతూనే ఉంటుంది, నేనే చెప్తుంటాను పొద్దునే ఆ న్యూస్ ఛానల్ ఏంటి అని. ఆ రోజు నేను కార్ ఎక్కాక ఇంకా ఫోన్ ఆన్ చేశాను. ఫోన్ ఆన్ చేస్తే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళన్నీ మెసేజ్ డమ్ మొత్తం నోటిఫికేషన్స్ ఒక్కసారిగా అంత ఫ్లడ్ అయింది. అప్పుడు చూశాను. ఎలా మీకు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు ఎలా పరిచయం, అసలు మీకు బంధువులు అన్నారు? అవునండి, అమ్మకు కజిన్ బ్రదర్. ఓపెనింగ్ కూడా వచ్చినట్టున్నారు? అవునండి. ఓపెనింగ్కి తనతో పాటు వేరే ఎమ్మెల్యేలు, మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోన వెంకటరావు అందరూ వచ్చారు కదా, కానీ ఎవరితోనూ లేనిది ఎందుకండి. నేను సినిమా ఓపెనింగ్ అదే రోజే ఇంటికి వెళ్ళి చూస్తున్నాం, అంటే యూట్యూబ్లో ఎట్లా హీరోయిన్ చూపులన్నీ బైరెడ్డి పైన అనేసారు. అయ్యా అవునా, నేను అన్నా అని పిలుస్తాను. ఇప్పుడు కూడా ఉంది ఆ తమ్నైల్, అంటే తమ్నైల్ ఎలా పడితే అలా వేస్తారు.
సో ఐ రియల్లీ ఆ తర్వాత అర్థమైంది దట్స్ ఓకే ఫైన్. ఎలా వచ్చిందండి అసలు కొచ్చి ఎయిర్పోర్ట్ వీడియో బయటికి ఎలా వచ్చింది? అది నాకు తెలియదండి, అంటే అది క్లియర్గా తెలుస్తుంది ఎవరో తీసింది అది. సో ఐ రియల్లీ అంటే అది ఎప్పుడుదో కదా, అది చాలా లాంగ్ బ్యాక్ దండి. అంటే ఇన్ని రోజులు బయటికి రాకుండా కరెక్ట్గా సినిమా రిలీజ్కు ముందు ఆ వీడియో బయటికి రావటం అంటే లేదండి, ఇది ఎలక్షన్స్కి ముందు కూడా వచ్చింది. ఎవరో నాకు పంపించి డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను చెప్పాను ఎక్కడ కావాలంటే అక్కడ చూపించుకో, సో ఇంకా కావాలంటే నేనే నెంబర్స్ ఇస్తాను, మీడియా నెంబర్స్, వెళ్ళి కూర్చొని డిబేట్ పెట్టు అని చెప్పాను. అంటే ఎందుకు నేను ఇది స్ట్రెస్ చేసి అడుగుతున్నా అంటే సార్, అది సినిమా రిలీజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ వీడియో బయటికి తీసుకొని వస్తే సినిమాకి పబ్లిసిటీ అయ్యిద్ది అనే ఇది కూడా వినిపించింది. లేదు సార్, మరీ అంత చిల్లర పబ్లిసిటీ ఎందుకు సార్? నాకు ఇంతగా నేను అలా ఏదో చేయాలంటే కొంతమంది సినిమాల్లో అవకాశాలు రావట్లేదని మన ఛాంబర్స్ దగ్గర ఏదేదో చేశారు. తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు సార్, ఎవరు చేయలేదు కదా. పబ్లిసిటీ స్టంట్ వేరు, గోయింగ్ ఇన్ ఎ డిగ్నిటీ వే ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఐ నెవర్ వాంటెడ్ టు గో ఇన్ అంటే నేను 10 years ఆల్మోస్ట్ నేను చాలా బ్రాండ్స్, లోరియల్కి వర్క్ చేశాను, ఫ్యాషన్ షోస్, సో మెనీ, ఇంకా చెన్నైలో సర్బన్ అండ్ స్టోర్స్కి వీటన్నిటికీ చేశాను సార్. చేసినప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకోండొచ్చు బాగా ఈ పాటికి. నాకు అప్పుడు సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ పెద్ద అవగాహన లేదు. అండ్ నేను ఎంతవరకు నేను పని చేశాను, డబ్బులు వచ్చాయి, వెళ్ళిపోయినా అన్నదే ఉంది. కానీ ఓకే, వాళ్ళు ఒక కంటెంట్ ఉంటుంది, అది మనం పోస్ట్ చేసుకుంటే ఇట్ విల్ యాడ్ ఆన్ ఫర్ అవర్ ప్రొఫైల్ అని నాకు ఎప్పుడు తెలీదు. అండ్ నేను అంత ఆలోచించేదాన్ని కూడా కాదు పబ్లిసిటీ గురించి. సార్, అంత పబ్లిసిటీ గురించి ఆలోచించేదాన్ని అయితే ఇదే స్టంట్ అనుకుంటే నేను ఆ వీడియో అలా ఎవరన్నా రిలీజ్ చేసినప్పుడు నేను మీ ఛానల్కే వచ్చి సార్ ఐ వాంట్ డిబేట్ ఆన్ దిస్ అని అడుగుండేదాన్ని. హూ కేర్ సార్, ఒకసారి పచ్చళ్ళు ఫేమస్ అవుతాయి, ఎందుకైతే తెలీదు, ఇంకొకసారి పూసలు అమ్ముకునే వాళ్ళు ఫేమస్ అవుతారు. సో ఇట్స్ ఆల్ మీడియా ఎవరిని ఆల్ ఆఫ్ సడన్ హైప్ చేస్తుందో, ఎవరిని లో చేస్తుందో మనకేం తెలీదు. ఐ రియల్లీ డోంట్ నో వాట్ టు టాక్ అబౌట్ దిస్. అంటే ఒకటి ఏదన్నా కానీ ఆ వీడియో బయటికి రావటం అనేది సోమయారెడ్డికి ఒక్కసారిగా పబ్లిసిటీ అయితే వచ్చింది కదా. అంటే వచ్చిందంటే వచ్చింది సార్, నేను దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు, పాజిటివ్గా కూడా తీసుకోవట్లేదు. అది నెగిటివ్గా వచ్చిందా పాజిటివ్గా వచ్చిందా అనేది కాదు. ఇవాళ రేపు అసలు సొసైటీలోనే నెగిటివిటీ పెరిగిపోయింది. సో అసలు నెగిటివ్ కంటెంట్ ఉంటూనే చూస్తున్నారు జనాలు. సో మార్నింగ్ లేవ్వంగానే ఏదన్నా సో మచ్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ ఉందనుకోండి, ఫార్వర్డింగ్ ఎక్కువ ఉంటుంది. అదేదన్నా మంచి, చాలా మంచి చెప్పినా కూడా దానికి వ్యూస్ ఎక్కువ రావు, ఫర్ షూర్ రావు. నేను ఒకసారి అడిగిన ఒక యూట్యూబర్, ఎందుకు థంబ్నెయిల్స్ ఇలా పెడుతున్నారు మీరు అని. అంటే ఇది చూడాలంటే ఇలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇది పబ్లిసిటీ స్టంట్. చూడాలంటే ఉంటుంది, బట్ ఇన్సైడ్ అనేది ఉండాలిగా. ఇన్సైడ్ లేకుండా ఓన్లీ పెడితే అది తిట్టుకుంటారు జనాలు. ఎందుకు సార్, నేను రీసెంట్గా ఈ ఫిలిం ప్రమోషన్స్లోనే ఐ డోంట్ నో, ఒక బాలకృష్ణ గారు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాము. ఐ ఫీల్ లైక్ బాలకృష్ణ అంటే మాకు మా అనంతపూర్ పర్సన్ లాగా అనిపిస్తారు చిన్నప్పటి నుంచి. నేను ఇంటర్ వచ్చే వరకు నాకు తెలియదు ఆయన హైదరాబాద్లో ఉంటారని చెప్పాను. దానికి బాలకృష్ణ గారు ఏదో వేరే ఇన్సిడెంట్ ఏదో చెప్పారు, వేరే అమ్మాయిది, అది ఇది కలిపి థంబ్నెయిల్ పెట్టారు. ఇంత చండాలంగా ఉంది తెలుసా చూస్తే. అక్కడ ఏం లేదు, మళ్ళీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా జనాలు తిట్టుకుంటారు. తర్వాత మీ మధ్య మాటలు జరిగినాయా ప్రకాష్ గారితో? తోపుదత్తి ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాం. ఏమన్నారు వాళ్ళు? ఇవన్నీ వస్తుంటాయి, అదే ఆ రోజు ఏదో ఈవెంట్ ఉంది అక్కడ, దాని గురించి ఏమో అని చెప్పారు. సమ్ ఏదో లోకల్ పాలిటిక్స్ అంటే వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అసలు ఈ కొచ్చి ఎయిర్పోర్ట్కి మీ ఇద్దరు ఒకేసారి వెళ్ళటం అనేది, యాక్చువల్లీ మా మదర్ కూడా ఉన్నారు. మా మదర్ ఎందుకు రాలేదో నాకు తెలియదు, అందులో వీడియోలో ఎందుకు రాలేదో కూడా. అంటే బ్యాగ్ తీసుకొచ్చాక వెళ్ళాను నేను. ఓకే. సో మా మమ్మీ అక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకు, మా తమ్ముడు కూడా ఉన్నాడు. అవునా? వీళ్ళు రాలేదు, ఏమంటే అంతే. అప్పుడప్పుడు మీది అనంతపూర్ కదా, కొచ్చి ఏంటి, ఎలా, ఎందుకు వెళ్ళినప్పుడు? సార్ నేను యూజువలీ మీరు నా ప్రొఫైల్ చూస్తే ఐ ట్రావెల్ అలాట్. ఓకే, ఐ ట్రావెల్ అలాట్ సార్. బేసిక్గా యాడ్ షూట్ కోసం వెళ్ళారా? లేదు, యాడ్ షూట్ ఏం వెళ్ళలేదు. కొచ్చిలో నేను యుఎస్ నుంచి మా అక్క వచ్చారు, కజిన్ సిస్టర్, సో వాళ్ళు అందరు కలిసి వెళ్ళాం.
సో సినిమాకి పాజిటివ్ వేలో రాని పబ్లిసిటీ నెగిటివ్ వేలో వచ్చింది కదా. అది నెగిటివ్ అని కూడా నేను అనుకోను సార్. అంటే నిందలు కామన్, నిందలు అనేది కామన్ ప్రతి ఒక్క మనిషికి. ఒకసారి ఫ్యామిలీ నుంచే వస్తాయి, ఒక్కొక్కసారి బయట నుంచి వస్తాయి. అండ్ అలాంటి ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అంతెందుకు, నేను అదే వీడియో నాకు వచ్చిందండి, ఎలక్షన్స్కి ముందు వచ్చి డబ్బులు అడిగారు. నేను చెప్పాను ప్లీజ్ షో హూ ఎవర్ యూ వాంట్. అంటే ఇట్స్ దేర్ ఓన్ లాభం కోసం ఏమన్నా చేస్తారు. వెదర్ ఒక మనిషి గురించి మంచిగా చెప్తారు, లేదంటే వీళ్ళ నుంచి ఇది వస్తుంది అనుకుంటే ఏదైనా చేస్తారు. నవ్ డేస్ మీడియా కెన్ డూ ఎనీథింగ్ మ్యాజిక్, ఎవ్రీడే మ్యాజిక్ అవుతూనే ఉంటాయి. అసలు ఇండస్ట్రీ అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు, మొత్తం సినిమా డ్యూరింగ్ ద మేకింగ్ కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో కానీ టీమ్ సపోర్ట్ బాగా చేశారు. టీమ్ సపోర్ట్ బాగుంది. అప్పుడప్పుడు బిల్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఏది ఎక్కడ ఆపకుండా సో దే వెంట్ అనమాట. నాకు థియేటర్స్ రిలీజింగ్ అనేదే ఇది కొంచెం స్ట్రెస్ఫుల్ జాబ్ లాగా ఉంది. ఇలా నవ్వేడేస్ అంటే ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్స్ థియేటర్స్కి రావడం కూడా తక్కువైంది కదా, ప్రాబబ్లీ దానివల్ల ఏమో తెలియదు కానీ నవ్వేడేస్ ఇట్ ఈస్ లిటిల్ టఫ్ గేమ్ ఇన్ థియేటర్స్. సినిమా రిలీజ్ దగ్గర పడింది. సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవటం కానీ, అరే మనం ఇంత రిస్క్ చేస్తున్నామే ఎంతవరకు మనం సక్సెస్ అవుతామని ఒక ఫియర్ కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఆన్ అండ్ ఆఫ్గా వచ్చాయి. ఇవాళ కూడా నేను అదే స్ట్రెస్లో ఉన్నాను. మనకు అన్నీ తెలిసే మనం దిగాం, ఇంకా దీనికి ఏముంది. ఇందాక చెప్పినట్టు ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఒకవేళ బ్యాక్కి వెళ్ళినా కూడా ఐ నో మళ్ళీ ముందుకు రావడానికి, ఇంకా ముందుకు పోతే ఇంకా మంచిది. లేదు ఇదే పొజిషన్లో ఉన్నానన్నా ఓకే ఫైన్. అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలకి సోలో రిలీజ్ డేట్ దొరికితే హ్యాపీ, బట్ మీకు ఇప్పుడు టఫ్ కాంపిటీషన్. ఓవైపు ఏమో వదిలాటు గ్లామర్ క్వీన్ తమన్నా యాక్ట్ చేసిన సినిమా వస్తుంది, అలాగే కళ్యాణ్ రామ్, విజయశాంతి గారు యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మీకు పోటీకి వస్తుంది. అంటే ఇద్దరు లేడీ స్టార్స్తో మీరు పోటీ పడుతున్నారు. ఐ ఫీల్ లైక్ సో గుడ్. ఇది ఒక మెమరీలో మిగిలిపోతుంది నా లైఫ్లో. అంటే ఇది ఒక మైల్ రాయ్ అనుకోవచ్చు. ఎందుకంటే తమన్నా గారు ఉన్నారు, అలానే విజయశాంతి గారు, వీళ్ళిద్దరూ టాప్ హీరోయిన్స్. అండ్ కళ్యాణ్ రామ్ గారు. సో ద ఫ్యాన్ బేస్ ఈస్ మాస్ ఫ్యాన్ బేస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. చెప్పుకోవడానికి ఉంటుంది కదా, అంటే చెప్పుకోవడానికి ఉంటుంది, అది సక్సెస్ అయినప్పుడు ఉంటుంది. అంటే నేనేమనుకుంటానంటే అండి, ఆడియన్స్కి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అది అందరికి యూస్ అయ్యేది. అండ్ మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్, ఎవ్రీ వన్ మనం హాస్పిటల్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ అనేది కీ. అండ్ మా దాంట్లో అది ఒక్కటే కాకుండా లవ్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్స్, ఇవంతా ఒక డ్రామా ఉంది. సో పీపుల్ విల్ ఎంజాయ్. అది నా గట్ ఫీలింగ్ అండి. ఒక మంచి సినిమా చేశాను అన్న సంతృప్తి ఉంది నాకు. ఓకే. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వేరే సినిమాల్లో ఆఫర్ వస్తే హీరోయిన్గా చేస్తారా? యా వేరే వాళ్ళతో మళ్ళీ మీరు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారా? చేస్తాను. జయాపజయాలకు అతీతంగా చేయగలరా, లేదంటే ఈ సక్సెస్ అయినప్పుడు మాత్రమే? అంటే నేను సినిమాలోనే నాకు డబ్బులు వచ్చేయాలి, సినిమాలోనే డబ్బులు రావాలి ఖచ్చితంగా. మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మన కష్టానికి ఫలితం ఉండాలి కోరుకుంటాను. అండ్ ఆల్సో ఒకవేళ రాకపోయినా కూడా ఈ ఒక్క సినిమాతో ఆపేనండి. ఈ ఒక్క సినిమాతో ఆపే రకమైతే ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత టెక్నీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఐ డోంట్ టేక్. ఇంత రిస్క్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఈ సినిమా ప్రొడక్షన్లో మీరు ఒక్కళ్ళేనా, లేదంటే వేరే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారా? ఇప్పుడు ప్రకాష్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇందులో? ఫైనాన్షియల్గా కానీ? లేదు, ఫినాన్షియల్ లేదండి. ఊర్లో తెలిసిన వాళ్ళు, మా మామ వాళ్ళ దగ్గర అక్కడ కాల్ చేసి ఎప్పుడన్నా షార్టేజ్ వస్తే కాల్ చేస్తాడు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక బడ్జెట్ అనుకున్నది ఇంకొక బడ్జెట్ అయింది. సో అప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. మరి ఈ సినిమాకే ఇవన్నీ అమ్మారు కదా, నెక్స్ట్ సినిమాలు తీయాలంటే ఎలా? మరి ఈ సినిమాకి పెట్టిన అమౌంట్ అంతా తిరిగి రావాలా మీకు? తిరిగి రావాలండి. అంటే నాకు ఓటీటీ, శాటిలైట్ వీటన్నిటిపైన నమ్మకం ఉంది. సో డీల్స్ వస్తున్నాయి, లాక్ చేయలేదు అంతే. ఏంటి అసలు సమ్మయ్య ఏం కావాలనుకుంటుంది ఇండస్ట్రీలో?
ఒక మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలనుకుంటుందా, లేదంటే హీరోయిన్గా సెటిల్ అవ్వాలనుకుంటుందా, ఏంటి? రెండు అండి. అంటే హీరోయిన్ అనేది కాదండి, ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్, అది ఒక యూనో బెస్ట్ రోల్ ఏదైనా కూడా హీరోయిన్ అనేది నాకు తెలీదు. ఆర్టిస్ట్ అందరూ ఆర్టిస్ట్లే, వాళ్ళకి తగ్గ రోల్లో వాళ్ళు బాగుండాలంతే. ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు ఆర్టిస్ట్గా? సమంత గారు ఉన్నారు, నయనతార, కంగనా రనౌత్ గారు, ఉమెన్, విజయ్ సేతుపతి. ఐ లవ్ విజయ్ సేతుపతి గారు. సో హీ కెన్ డూ ఎనీ రోల్. సో ఇలా మాధవన్ గారు, ఇలా చాలామంది ఉన్నారండి చెప్పుకుంటూ పోతే. అంటే వేరే సబ్జెక్టులు ఏమైనా రాసుకున్నారా ఆల్రెడీ? యా ఉన్నాయండి. అది ఎవరో డైరెక్టర్లు, వేరే డైరెక్టర్లు అడిగితే ఇస్తారా, లేదు నేను ప్రొడ్యూస్ చేసుకోవడానికే అంటారా? ఎలా అంటే మంచి ఒక ర్యాపో ఉంది, ఒక సబ్జెక్ట్ తగ్గట్టు ఇద్దరు కలిసి చేయొచ్చు అనుకుంటే ఇస్తానండి. రిజిస్ట్రేషన్ కూడా చేయించాం, పద్మావతి ప్రియ గోవింద అని చేయించాం. అయిపోయింది, వర్క్ కూడా జరుగుతుంది. ఇట్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. టైటిల్ ఎన్ని చూస్తే డియర్ ఉమ్మ, నెక్స్ట్ పద్మావతి ప్రియ గోవింద, ఎన్ని చూస్తుంటే మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి తప్పు లేదు కదండి. తప్పు ఉందని నేను అంటలా. అంటే మీరు రైటర్, అక్కడ పద్మావతి ఉంది, ప్రియా ఉంది, ఇద్దరు ఉన్నారు. సో గోవింద, సో ఇట్స్ ఆల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సంథింగ్ ఇట్స్ సో ఫన్నీ, లవ్ అండ్ ఫన్ బోత్, ఇంకేం లేదు. ఆన్ స్క్రీన్ అంటే ఓకే, ఆఫ్ స్క్రీన్ ఏం లవ్ లేదా? ఆఫ్ స్క్రీన్ లవ్ ఇంకా అంత టైం దొరకలేదండి. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు క్రష్ అంత తప్ప, ఇంకా ఆ తర్వాత ప్రొడ్యూసింగ్ చేయాలి, మోడలింగ్, ఇదంతా మధ్యలో అంత ఎక్కువ టైం దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు టైం దొరికితే నేను ట్రావెలింగ్ చేస్తుంటా, ఎక్కువ గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతుంటా. సో ఏ గుడికి వెళ్తుంటారు జనరల్గా? ఎక్కువ శివుడి గుడికి వెళ్తుంటా, అమ్మవారి గుడికి వెళ్తుంటా. ట్రావెలింగ్ అంటే ఏంటి డెస్టినేషన్ ఏది? అక్క వాళ్ళు యూఎస్లో ఉన్నారు, అప్పుడప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి వస్తుంటా యూఎస్లో. చాలామంది మాట్లాడుతుంటారు ఇప్పుడు ఇది చేస్తే స్వర్గంకి వెళ్తామని. నాకు తెలిసినందుకు స్వర్గం నరకం రెండు ఇక్కడే ఉన్నాయి. మీరు ఎంజాయ్ చేస్తే అది స్వర్గం, మీరు చేయకపోతే అది నరకం. సో అంతే. సో నాకు దేవుడు ఇచ్చిన ఈ స్వర్గాన్ని ఎంజాయ్ చేయాలి అంతే. మీరైతే స్వర్గంలోనే ఉన్నారు? నేను స్వర్గంలోనే ఉన్నానండి. సో నరకం వైపు చూడరు అంటే నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చేసే పనే నాకు స్వర్గం నరకం రెండు. ఏదైనా కూడా మనం చూస్ చేసుకోవాలి అది ఎలా ఉంది అనేసి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ చనిపోయినాక మనం నరకంకి వెళ్తామా స్వర్గానికి వెళ్తామా. దేవుడు మనకి ఇచ్చాడు ఇవాళ. సో ఇవాళకి నాకు ఇదే స్వర్గం. ఇవాళ మీతో మాట్లాడడం ఇట్స్ గుడ్. మీరు అనుకున్న దాంట్లో ఎంత అచీవ్ చేశారు, ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? నేను ఏది ప్లాన్ చేసుకొని రాలేదండి ఇక్కడికి. నేను ప్రొడ్యూసింగ్ చేయాలనేది ప్లాన్ చేయలే. రైటింగ్ చేసి నా సబ్జెక్ట్నే నేను ప్రొడ్యూసింగ్ చేసుకొని నా సబ్జెక్ట్కి నేను యాక్ట్ చేస్తాననేది నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఇది. ఎవరైనా ఒక బయోపిక్ చేస్తారు అని ఏమైనా అడిగితే నేను చెప్తాను నా సినిమా తీయండి. బికాస్ నా దాంట్లో ఉన్న ట్విస్ట్లు ఎవరి లైఫ్లో ఉండవు. సో ఇట్ ఈస్ ఆల్ వర్త్ టు లివ్ ఫర్ యువర్ డ్రీమ్స్. ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఎండ్ ఆఫ్ ద డే. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు అంటే ఒకరు ముందుకు వెళ్తున్నారంటే వెనకాల నుంచి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను ఎప్పుడు అలా జరిగింది ఎప్పుడన్నా అంటే ఎందుకు అవ్వదండి, చుట్టాల్లో డిస్కషన్స్, అందరు పెళ్లి చేసుకుంటాను నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ రీసెంట్గా పెళ్ళిళ్ళు అన్నిటికీ వెళ్తుంటాం కదా. సో నీ పెళ్ళి ఎప్పుడు, ఇవన్నీ ఇంకా వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. అదే నువ్వు వెనక్కి లాగటం అనేది కాదు కదా. నేను బేసిక్గానే ఎవరైనా నా వెనక నా పక్కన మాట్లాడి నేను పెద్ద పట్టించుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను. సో డమ్ అండ్ డెఫ్ ఎందుకు వచ్చింది. ఓకే మంచిదేలేండి. ఏది పట్టించుకోకపోవటం అనేది కూడా ఒక గుడ్ క్వాలిటీ అది యాక్చువల్గా. అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్కి నేను నేర్చుకున్నది సార్ ఇదంతా. సో బెటర్ సమ్ టైమ్స్ యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అంతగా ఈ బాధ పెట్టిన సంఘటనలు ఏం జరిగినాయి మరి మా లైఫ్లో జరిగినాయి అంటున్నారు కానీ ఏది ఒకటి కూడా మీరు అంటే మా మదర్ ఈజ్ అ సింగిల్ పేరెంట్. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చనిపోయారు. అంటే ఫాదర్ లేకుండా నేను పెరగడం, చుట్టుపక్కల వాళ్ళు అంటే నేను అనంతపూర్ నుంచి వచ్చాను. ఇట్ ఈస్ నాట్ అమెరికా అంత ఫ్రీడము, అందరూ
మాట్లాడే వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడతారు, అప్పుడు మాట్లాడుతున్నారు. సో అవన్నీ మాట్లాడుకోవడానికి మనం ఇంకొక ఎపిసోడ్ చేయాలి. ఇండిపెండెంట్ ఉమెన్గా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ సహజంగా ఎదురయ్యే ఇవి. అంటే అవి కాకుండా మీరు మిమ్మల్ని బాగా హర్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా అని? బాగా హర్ట్ చేసింది ఉంది, కానీ నేను ప్రీ రిలీజ్లో చెప్పాలని డిసైడ్ అయ్యాను. సో నాట్ నౌ. సో ఎనీవే, మీ డియర్ ఉమా రిలీజ్ దగ్గర పడింది. అందులో మంచి పోటీ మధ్య వస్తుంది. మీ సబ్జెక్ట్ మీద మీకు ఎటు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అలాగే ఉండి మంచి సక్సెస్ కొట్టాలి. అలాగే నెక్స్ట్ మీ పద్మావతి ప్రియ గోవిందం కూడా వీలైన త్వరగా ఫ్లోర్స్కి వెళ్ళాలి. మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, డియర్ ఉమా నిర్మాత కమ్ హీరోయిన్ అయిన సుమయారెడ్డితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.